మొదటి ప్రశ్న, పద్మ అవార్డులు విజేతలను ఏ రోజు ప్రకటిస్తారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ జనవరి 26. రెండో ప్రశ్న, పద్మ అవార్డులు ఎన్ని రకాలు ఇస్తారు? సరైన సమాధానం ఆప్షన్ డి ఇవన్నీ. పైనున్న 3 కూడా పద్మ అవార్డులో భాగమని చెప్పొచ్చు. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ ఈ 3 కూడా ప్రధానంగా ఇవ్వడం జరుగుతుంది. మూడో ప్రశ్న, పద్మ అవార్డులు ఎవరు ఇస్తారు? సరైన సమాధానం ఆప్షన్ బి రాష్ట్రపతి. నాలుగో ప్రశ్న, 2025లో ఎన్ని పద్మ అవార్డులు ఇచ్చారు? సరైన సమాధానం ఆప్షన్ డి 139. ఐదో ప్రశ్న, భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం ఏది? సరైన సమాధానం ఆప్షన్ డి భారత్ రత్న. ఆరో ప్రశ్న, భారతదేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారం ఏది? అంటే పద్మ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో 3 వాటిల్లోని రెండో అత్యున్నత పౌర పురస్కారం ఏది అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ పద్మ విభూషణ్. ఏడో ప్రశ్న, పద్మ అవార్డులో ఎంత నగదు బహుమతి ఇస్తారు? సరైన సమాధానం ఆప్షన్ డి నగదు బహుమతి లేదు. పద్మ అవార్డులోని ఎటువంటి నగదు బహుమతి అనేది ఇవ్వరు. ఎనిమిదో ప్రశ్న, 2025లో అవార్డు గ్రహీతలో ఎంతమంది మహిళలు ఉన్నారు? సరైన సమాధానం ఆప్షన్ బి 23. తొమ్మిదో ప్రశ్న, పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న తొలి క్రీడాకారుడు ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ బి విశ్వనాథ్ ఆనంద్. మీరు పిక్చర్లో చూడొచ్చు ఆ పర్సన్ని. పదో ప్రశ్న, పద్మ అవార్డులు ప్రధాన ఉత్సవం ఎప్పుడు జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ డి ఏప్రిల్ 28. 11వ ప్రశ్న, పద్మ విభూషణ్ ఏ రంగానికి ఇస్తారు? సరైన సమాధానం ఆప్షన్ డి అసాధారణ మరియు విశిష్ట సేవ. ఎవరైతే అందిస్తారో వారికి యొక్క అవార్డులు అనేది ఇవ్వడం జరుగుతుంది. 12వ ప్రశ్న, 2025లో పద్మ విభూషణ్ అవార్డు ఎంతమందికి లభించింది? సరైన సమాధానం ఆప్షన్ సి 7. 13వ ప్రశ్న, 2025లో ఎన్ని పద్మ విభూషణ్ అవార్డులు ప్రదానం చేశారు? సరైన సమాధానం ఆప్షన్ సి 19. 14వ ప్రశ్న, 2025లో ఎన్ని పద్మశ్రీ అవార్డులు ఇచ్చారు? సరైన సమాధానం ఆప్షన్ డి 113. 15వ ప్రశ్న, పద్మ అవార్డులు 2025లో అత్యధిక అవార్డులు గ్రహీతలు ఉన్న రాష్ట్రం ఏది? సరైన సమాధానం ఆప్షన్ సి కర్ణాటక. 16వ ప్రశ్న, శ్రీజేష్కు పద్మ విభూషణ్ పురస్కారం ఏ రంగంలో లభించింది? సరైన సమాధానం ఆప్షన్ బి క్రీడలు. 17వ ప్రశ్న, 2025లో ఎంతమందికి మరణం అనంతరం అవార్డులు వచ్చాయి? సరైన సమాధానం ఆప్షన్ బి 13 మంది. 18వ ప్రశ్న, ఏ కేటగిరీలో అత్యధికంగా పద్మశ్రీ అవార్డులు ఇచ్చారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ కళ. 19వ ప్రశ్న, గాయకుడు అరిజిత్ సింగ్ 2025లో ఏ అవార్డు అందుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ సి పద్మశ్రీ. 20వ ప్రశ్న, పద్మ అవార్డులను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? సరైన సమాధానం ఆప్షన్ డి 1954. ఇక్కడతో మన యొక్క క్లాస్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. అదేవిధంగా ఫర్దర్ మోస్ట్ అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మీకు ఏమన్నా టాపిక్స్ పర్టికులర్గా కావాలనుకుంటే నాకు వీడియో కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా ఆ యొక్క టాపిక్ మీద క్లాస్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, మన యొక్క ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో డెఫినెట్గా మీరు కరెంట్ అఫైర్స్ మరియు జీకే నుండి మంచి స్కోరింగ్ అనేది చాలా ఈజీగా సాధించవచ్చు. అయితే కరెంట్ అఫైర్స్ అనేది వీక్లీ వన్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. డే టు డే అంటే మోర్ దెన్ ప్రాసెస్ అనేది పడుతుంది కాబట్టి మీకు వీక్లీ వన్స్ బిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.